హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్ల పంట పండుతోంది. దేశంలో ఎక్కడా లేనంతగా ఇక్కడ వారి ఎత్తులు ఫలిస్తున్నాయి. అందుకే రోజుకు సగటున 3 నుంచి 4 కోట్ల రూపాయలను హైదరాబాదీల మీద సంపాదిస్తున్నారు కేటుగాళ్లు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. ప్రతిరోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సైబర్ నేరాలపై పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అత్యాశతోనూ అమాయకంగానూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. దాంతో రకరకాలుగా హైదరాబాద్ జనాన్ని బురడీ కొట్టించి కాసుల పంట పండించుకుంటున్నారు కేటుగాళ్లు. అక్షరాల 2739 కోట్ల రూపాయలు రెండేళ్లలో హైదరాబాద్ ప్రజలు సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్న డబ్బది. రోజుకు 3.8 కోట్లు, వారానికి 26.6 కోట్లు, నెలకు 114.1 కోట్లు, ఏడాదికి 1369.5 కోట్లు. ఈ లెక్కలు వింటుంటేనే దడపుడుతోంది. హైదరాబాద్ ప్రజలను బకరాలను చేసి మోసగాళ్లు కాజేసిన డబ్బు దగ్గర 3000 కోట్లు. 2023-2024 సంవత్సరాల్లో నమోదైన మోసాల కేసుల్లో హైదరాబాద్ వాసులు కోల్పోయిన డబ్బు 2739 కోట్లు. సైబర్ కేటుగాళ్లు ఇలా రెచ్చిపోవడానికి అనేక అంశాలు కలిసి వస్తున్నాయి. ఈ మోసగాళ్లు ఎదుటివారిలో ఉన్న ఆశ, నమ్మకాలనే పెట్టుబడిగా ముందుకు వెళ్తుంటారు. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. ఇది వైట్ కాలర్ అఫెండర్ల ప్రచారం. దొంగతనం, దోపిడీ వంటి నేరాలు చేయాలంటే దానికి భారీ తతంగం ఉంటుంది. టార్గెట్ ను ఎంచుకోవడం, రెక్కీలు చేయడం, పక్కా ప్లాన్ సిద్ధం చేసుకోవడం, ఇలా ఎన్నో ముందస్తు ప్రక్రియలు పూర్తి చేయాలి. ఇంత చేసినా ఆ నేరం చేయడంలో పూర్తి స్థాయి సక్సెస్ అవుతారు అన్న నమ్మకం లేదు. కొన్ని సందర్భాల్లో నేరం చేయడానికి ముందో చేస్తూనో పోలీసులకు చిక్కే ప్రమాదం కూడా ఉంటుంది. మోసాలకు సంబంధించిన ఆర్థిక నేరాలు చేసే వైట్ కాలర్ నేరగాళ్లు ఇంత శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. ఎదుటి వ్యక్తులను, సంస్థను పక్కాగా నమ్మించగలిగితే చాలు. ఒక్కోసారి వీరి లాభం కోట్లలోనూ ఉంటుంది. ఈ కారణంగానే వైట్ కాలర్ అఫెండర్లు ఓ పక్క నేరుగా, మరో పక్క సైబర్ నేరగాళ్లుగా మారి అందిన కాడికి దండుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత సైబర్ నేరాలు అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ మోసగాళ్లకు చట్టంలో ఉన్న లొసుగులే కలిసి వస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న చట్ట ప్రకారం ₹1,00,000 మోసం చేసినా, 10 కోట్ల రూపాయలు మోసం చేసినా చీటింగ్ ఆరోపణలపై ఒకే సెక్షన్ కింద కేసులు నమోదవుతాయి. ఆ మోసం చేయడానికి అనుసరించిన మార్గాన్ని బట్టి ఇంకొన్ని సెక్షన్లు అదనంగా వచ్చి చేరే అవకాశం ఉంటుంది. ఎదుటివారిని మోసం చేయడానికి పత్రాలు తయారు చేసినా, ఇతర గుర్తింపులు చూపించినా ఫోర్జరీ, ఇంపర్సనేషన్ లాంటివి జోడిస్తారు. న్యాయస్థానంలో నేరం నిరూపితమైనప్పుడు అది నమోదైన సెక్షన్ల ప్రకారమే శిక్ష ఉంటుంది. దీంతో ఎంత పెద్ద మొత్తం కాజేసినా మోసగాళ్లు తక్కువ శిక్షలతో బయటపడుతున్నారు. పదే నేరాలు చేసేవారిపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నారు. అయితే నిర్ణీత కాలంలో, నిర్ణీత సంఖ్యలో కేసులు ఉంటేనే దీన్ని వాడే ఆస్కారం ఉంది. ఓ మోసగాడు ఒకే ఉదంతంలో 100 కోట్లు కాజేసినా అతడిపై దీన్ని ప్రయోగించడానికి అవకాశం లేదు. ఈ కారణాలతోనే అందిన కాడికి దండుకుపోతున్న మోసగాళ్లకు చెక్ చెప్పడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ వైట్ కాలర్ నేరాల్లో సైబర్ క్రైమ్ కూడా ఒకటే. సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు చిక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పాత్రధారులు, దళారులు తప్ప సూత్రధారులు చిక్కట్లేదు. కొన్ని సందర్భాల్లో ఈ నేరాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలి అన్నది సామాన్యులకు స్పష్టంగా తెలియక, స్థానిక పోలీసుల నుంచి సరైన స్పందన లేక కేసులే నమోదు కావట్లేదు. నమోదైనా అవసరమైన స్థాయిలో దర్యాప్తు ఉండదు. సైబర్ నేరగాళ్లు తీసుకుంటున్న జాగ్రత్తలకు తోడు ఈ నేరాల దర్యాప్తులో అన్ని విభాగాల పోలీసులకు పట్టు ఉండట్లేదు. ఫలితంగా ఇంటర్నెట్ కేంద్రంగా జరిగే సైబర్ నేరాల్లో 50% కూడా నమోదు కావట్లేదు. నమోదైన నేరాల్లో సగానికి సగం కూడా కొలిక్కి రావట్లేదు. వారి నుంచి డబ్బు రికవరీ చాలా సందర్భాల్లో అసాధ్యం. మోసాలు చేసే నేరగాళ్లు చిక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నా శిక్షలు పడటం అరుదుగా మారింది. దీనికి దర్యాప్తు అధికారులకు ఉన్న అవగాహన లోపాలు ఒక కారణమైతే, బాధితుల రాజీ ధోరణి మరో కారణంగా మారింది. వైట్ కాలర్ నేరాలను దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అవసరమైన స్థాయిలో ఇతర విభాగాల నుంచి సహకారం లభించట్లేదు. కేసు నమోదై దర్యాప్తు పూర్తయినప్పటికీ కోర్టు విచారణ ప్రక్రియ ముగియడానికి చాలా సమయం పడుతోంది. అప్పటి వరకు వేచి ఉండేందుకు ఆసక్తి చూపని బాధితులు మధ్యలోనే మోసగాళ్లతో రాజీ పడుతున్నారు. ఈ పరిస్థితులను బేరీజు వేసిన పోలీసు విభాగం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు నానాటికి పేట్రేగుతుండటం, ఆర్థిక నేరాల వల్లే ప్రజలు ఎక్కువగా నష్టపోవడాన్ని పరిగణలోకి తీసుకుని అనేక చర్యలకు ఉపక్రమించింది. ప్రాథమికంగా అధికారులకు దర్యాప్తు తీరుతెన్నుల్లో మెలకువలు నేర్పిస్తున్నారు. సీసీఎస్ అధికారులకు అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. సైబర్, ఎకనామిక్ నేరాల దర్యాప్తుపై ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. తీవ్ర నేరాల్లో ఆదాయ
ఆదాయ పన్ను శాఖతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సమాచారం ఇస్తున్నారు. ఆయా కేసులను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఈ విభాగాలు దర్యాప్తు చేపడుతున్నాయి. 2023లో సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన 361 వైట్ కాలర్ నేరాల్లో 1355 కోట్లు, 2984 సైబర్ నేరాల్లో 147 కోట్లు బాధితులు నష్టపోయారు. 2024లో నవంబర్ వరకు సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన 248 వైట్ కాలర్ నేరాల్లో 1036 కోట్లు, 2868 సైబర్ నేరాల్లో 38 కోట్లు బాధితులు కోల్పోయారు. మోసగాళ్లను కట్టడి చేయడానికి మరిన్ని కఠిన చట్టాలు అవసరమంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం కేవలం డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్టుతో నమోదైన కేసులతో పాటు మనీ లాండరింగ్ కేసుల్లో మాత్రమే నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రతి ఆర్థిక నేరంలోనూ ఈ విధానం అమలయ్యేలా మార్పులు రావాలి. దీనికి తోడు చోరీలు, దోపిడీలు చేసేవారితో పాటు ఇలాంటి వైట్ కాలర్ నేరగాళ్లపైన నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. మోసగాళ్లు కాజేసిన మొత్తం ఆధారంగా శిక్షలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కొత్తగా అమలులోకి వచ్చిన BNS లోనూ ఇలాంటి అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.